దేవా, ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి నీ నామములో కూడుకుని తండ్రి నిన్ను స్తుతించుకున్నటకు, నిన్ను ఆరాధించుకున్నటకు, నీ సన్నిధిలో ప్రార్థించుకున్నటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతలు, స్తుతులు ప్రభా. తండ్రి, ఎంత మాత్రమో తండ్రి ప్రభా మేము దేనికి యోగ్యులము కాదు, కానీ నీ కృపచేతనే మేము ఇక్కడ జీవింపి ఉన్నామని గ్రహింపు మాకు దయచేయండి ప్రభా. తండ్రి, మా యొక్క తండ్రి ప్రభా ఆలోచనలు, తలంపులు, మేము జీవిస్తున్న విధానమును తండ్రి ప్రభా మేము పరీక్షించుకుని తండ్రి నీకు ఇష్టమైన వారిగా మేము ఉండటకు నీ కృప చూపండి. ఇదిగో నాయన, ఈ అంచె దినాల్లో తండ్రి నీ రాకడ కొరకు తండ్రి ప్రభా మేము సిద్ధపడలాగన మా యొక్క తండ్రి ప్రవర్తనను సరిచేసుకున్నటకు మాకు కావలసిన మాటలను మీరు మాకు దయచేయమని, ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరితో తండ్రి ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి తండ్రి నీ నామానికి మహిమ పొందుకొచ్చులాగా కృప చూపమని, నీవే సహాయము దయచేయమని, నీ ఆత్మ నడిపింపును ఇదిగో నాయన తండ్రి ఏమాత్రము తండ్రి ప్రభా నేను నిలబడటకు ఇక్కడ యోగ్యుని కాదు ప్రభా. అయినా తండ్రి నీ కృప చొప్పున, నీ ప్రేమ చొప్పున తండ్రి నన్ను నిలవబెట్టి తండ్రి నీ మాట చొప్పున తండ్రి ప్రభా నువ్వు మాట్లాడుతున్నందుకు నీ కృతజ్ఞతలు, స్తుతులు. తండ్రి నన్ను మరుపరిచి మీరు మాట్లాడండి ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క పేటతో మీరు మాట్లాడి సహాయం దయచేయమని, మీ వాక్కు చేత మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి తండ్రి నీ నామములో స్థిరులుగాను కదలని వారుగాను ఉండడానికి నీ కృప చూపమని, ఈ సహాయము దయచేయమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. దేవుని కృపను బట్టి జాన్ మోసే గారి అవకాశాన్ని నాకు ఇచ్చారు. అందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎవరో కొంతమందికి తెలిసి ఉంటుంది, చూసుంటారు. చిన్నబాబు గారికి బాగా పరిచయం నేను. మా యొక్క స్వగ్రామము పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం చిన్న మిద్దెవరపాలెం అనే గ్రామం. నేను చిన్నప్పటి నుంచి నామకార్థ క్రైస్తవంలోనే పెరిగాను. నామకార్థ క్రైస్తవం అంటే దేవుడు అంటే తెలుసు, కానీ దేవుడేంటో తెలియదు. ఎంతమందికి తెలుసండి నామకార్థ క్రైస్తవం అంటే? దేవుడు అంటే తెలుస్తుంది. ఎందుకని? క్రిస్మస్కి, ఈస్టర్కి, ఏదైనా పండగలకి ఇలా ఉపవాస కూడలు పెట్టినప్పుడు వెళ్ళడం తప్ప అసలు దేవుడు అంటే ఏంటి, దేవుని మాట అంటే ఏంటి తెలియని స్థితిలో నా యవ్వన కాలం అంతా లోకంలోనూ పాపంలోనూ అనేకమైన పరిస్థితుల మధ్య గడిచింది. కానీ దేవుని కృపను బట్టి నేను రక్షింపబడి ఆ యొక్క దేవుని యొక్క సంపూర్ణత, దేవుని యొక్క మాట నేను తెలుసుకొని దేవుని చేత ప్రేరేపింపబడి ఆయన ఇచ్చిన భారం బట్టి ఈ యొక్క పరిచర్యలోకి నేను రావడం జరిగింది. నాకు పెద్దగా అనుభవం లేదు, కానీ దేవుని కృపను బట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఆ ఊరు నుంచి నేను వృత్తిరీత్యా అనపర్తి రావడం జరిగింది. ఒక 10-15 సంవత్సరాల నుంచి అనపర్తిలోనే ఉంటున్నాం. నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. కానీ దేవుడు నన్ను అనేక రీతిగా నడిపించి మీ మధ్యన ఇక్కడ ఉంటకు, ఆయన మాటను వివరించటకు ఎంతగానో నన్ను బలవంతం చేశాడు. అందుకని ఎంతగానో ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మంచిదండి, వాక్య భాగంలోకి వెళ్దాం. నేను ఈ సొలొమోను దేవాలయం ఆయన పాస్టర్ గారు జాన్ మోసే గారు బాగా పరిచయం. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ మందిరంలో క్రమము నచ్చుతుంది. నాకు బాగా క్రమంగా ఉంటారు నేను చూసేదాన్ని బట్టి. అందుకు వందనాలు చెల్లించుకుంటాను దేవునికి. ఆరాధన బాగా చేశారు, చాలా మంచిది. ఎంతమంది ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు? చేయతండి. ఎంతమంది ఇక్కడ దేవుడు ఉన్నారని నమ్ముతున్నారు? ఆయన ఆత్మ సంచరించున్నదని, ఆయన ఆత్మ మన మధ్య నివసించున్నదని ఎంతమంది నమ్ముచున్నారు? మంచిది.
అలాగే మన జీవితాల్లో కూడా నివసించాలండి. ఆయన ఎలా నివసించాడో ఒక రెండు మాటలు మనం వాక్య గ్రంథం నుండి చూసుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. చాలండి. ఇక్కడ ఏమై ఉందండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఏమై ఉన్నాడంటండి? దేవుడై ఉన్నాడు. మరి ఎంతమంది వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారో తెలియదు, కానీ ఈ వాక్యమే మన దేవుడు. ఆ వాక్యము ఎలా మన మధ్య నివసిస్తున్నాడు అన్నది 14వ వచనం చదువుకుందామండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. చాలండి. ఎలా నివసిస్తున్నాడండి ఆయన? ఎలా నివసిస్తున్నాడండి? శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు. ఎందుకని? కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆయన ఎందుకు నివసిస్తున్నాడు? చదవండి అమ్మా. ఇంకా తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలండి. ఆయన మహిమను మనం కనుగొనడం ద్వారా ఆయన మన మధ్య నివసిస్తున్నాడు. ఆయన మన మధ్యకు రావడానికి గల ముఖ్య కారణము మనం కొలస్సీలు రాసిన పత్రిక 1 ఆయన మన మధ్యకి ఏ విధంగా వచ్చాడంటండి? దేవుడు ఎలా వచ్చాడు మన మధ్యకి? ఎలా వచ్చాడండి? శరీరధారిగా. అదే ఎలాగా శరీరధారిగా అంటే మానవుడిగా రక్తమాంసాలు కలిగిన వాడిగా మన మధ్యకు దిగి వచ్చాడు. ఎలా వచ్చాడండి దేవుడు? దేవుడు మన మధ్యకి మానవత్వమును దేవత్వమును రెండు కలగలిపిన వాడిగా మన మధ్య నివసించాడండి. దేవత్వం అంటే ఏంటండి? దేవత్వం అంటే దేవునికి ఉండవలసిన లక్షణాలు కలిగిన వాడిని దేవత్వము అని అంటారు. మానవత్వం అంటే మానవులకి ఉండవలసిన లక్షణాలు. ఒక్కొక్క సందర్భంలో మనం అంటుంటాం కదా, మానవత్వం లేకుండా ప్రవర్తించారు అని అంటూ ఉంటాం. అంటే ఎందుకని అంటాం అలాగని? మానవత్వం లేక ప్రవర్తించారని ఎందుకు అంటామండి? ఎందుకంటాం తెలుసండి ఎవరికైనా? మానవత్వం లేకుండా ప్రవర్తించారని అంటారు కదా. ఎందుకని అంటారు? ఏం చేస్తే అంటారు? ఏం చేస్తే అంటారండి? చెడు, ఏదైనా దారుణమైన ఘటన కానీ చెడు కానీ లేదంటే మనుషులు ఓర్చుకోలేనిది కానీ చేసినప్పుడు ఈ మానవత్వం లేకుండా ప్రవర్తించారని అంటారు. కానీ మన దేవుడు మానవత్వమును దైవత్వమును కలగలిపి మన మధ్య ఆయన్ని నివసింపజేశాడు. ఎలాగనగా ఆయన శరీరధారిగా పుట్టి రక్తం ద్వారా మన పాప విమోచన కలిగించి ఆయనతో సమాధానపరచుటకు ఆయనకి ఇష్టమైందండి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆయన యందు
సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా మనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. చాలండి. ఎవరిష్టమండి ఇది? ఎవరిష్టమండి? తండ్రి ఇష్టము. ఏమని? ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూమి మీద ఉన్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న తండ్రి అభిష్టమాయను. తండ్రి అభిష్టం ఏంటంటే, మనలను ఆయన ద్వారా ఆయన శిలువ రక్తము ద్వారా మనల్ని సంధి చేశారండి. ఆయన సంధి అంటే ఏంటండి? సంధి అంటే ఇది తండ్రి ఇష్టము. ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఇది జరిగింది. కానీ దేవత్వం యొక్క లక్షణంలో కొన్ని మనం వాక్యానుసారంగా చూద్దాం. నిర్గమకాండము 34:6. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. చాలండి. ఇవి దేవుని యొక్క లక్షణాలు. ఏంటండి అవి? చదవండి అమ్మని. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు ఆయన యొక్క లక్షణములు. వాటిని బట్టి మనము దైవముగా, దేవునిగా ఆయన్ని మనం అనుసరించవచ్చు. మానవత్వంలో ఉండే లక్షణాలు చెప్పండి అమ్మ కొన్ని. ఎవరైనా చెప్తారా? మానవత్వంలో ఉండే లక్షణాలు: మంచితనము, మర్యాద, గౌరవం, వినయము, విధేయత, సహాయము, కృతజ్ఞతాభావం, మేలు, దానము, ఉపకారము. ఇవన్నీ చేస్తే మనం మానవత్వం కలిగిన మనుషులుగా మనం చలామణి అవుతాం. కానీ ఇవన్నీ చేయదగినవంటే మనం ఎలా చేయగలమండి? ఇవన్నీ మనం చేయాలంటే, మంచితనం మనలో ఉండాలంటే ఏం చేయాలండి? మంచితనం మనలో ఉండాలంటే ఏం చేయాలి? మర్యాద, గౌరవము, వినయము, విధేయత, సహాయము, కృతజ్ఞత భావం, మేలు, దానము, ఉపకారము. ఇవన్నీ మనం చేయగలగాలంటే మనలో ఏముండాలండి? అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని భయం ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం మానవత్వం కలిగి మనం జీవిస్తాం. ఈ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఎలా నివసిస్తున్నాడు అన్నది కొన్ని రిఫరెన్స్ ద్వారా మీకు చూపిస్తానండి. దయచేసి రాసుకోండి. మీకు ఎంతగానో ఉపయోగంగా ఉంటాయి. కృపా సత్య సంపూర్ణుడు మనకి ఏ విధంగా మనకి తోడుగా ఉంటాడో, మనకు త్రోవల యందు కావలిగా ఉంటాడో, మనల్ని కాపాడుతాడో, మనల్ని కృపా సత్యమును మన దగ్గరకు ఎలా పంపిస్తాడో, ఎలా నియమిస్తాడో కొన్ని వాక్యానుసారమైన వాక్యాల చేత చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 25:10. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో
యెహోవా త్రోవలనియు కృపా ఎవరి విషయంలో అండి? ఆయన శాసనములను ఆయన నిబంధనలను గైకొని వారి విషయంలో కృపాసత్యములు ఆయన త్రోవలనియు కృపాసత్యములై ఉన్నవి. కింద చదవడం 11. యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. చాలండి. ఎవరికి బోధిస్తాడండి ఆయన? ఎవరికి బోధిస్తారండి? యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయనకు వారికి బోధించును. అప్పుడు కృపాసత్యములు ఆయన వారి మార్గంలోనికి దేవుడు పంపిస్తాడండి. ఎందుకని? ఆయన యందు భయభక్తులు కలిగి. కీర్తనలు 40 11. యెహోవా నీవు నీ వాత్సల్యము నాకు దూరం చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడునుగాక. ఎప్పుడండి? ఎప్పుడు కాపాడుతాయండి? ఎప్పుడును కాపాడుతాయి. 12 చదవండి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టి ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు నా తల వెంట్రుకలు మించి ఉన్నవి, నా హృదయము ఆధారపడి ఉన్నది. చాలండి. లెక్కలేని అపాయములు కలిగినప్పుడు ఆయన కృపాసత్యములు మనల్ని ఏం చేస్తాయండి? కాపాడతాయి. ఆయన కృపాసత్యములు మన దగ్గరికి పంపిస్తారండి. 57:3 ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నాడు మింగగొరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. ఎప్పుడండి? ఎవరైనా మిమ్మల్ని మింగగోరు చూసినప్పుడు, దూషణ పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. కృపాసత్యములను మనల్ని నియమిస్తారండి. 61:7 దేవుని సన్నిధిని అతను నిరంతరము నివసించునుగాక, అతని కాపాడుటకై కృపాసత్యములు నియమించుము. ఎవరికండి ఇవి? దేవుని సన్నిధిలో అతడు నిరంతరము నివసించును గాక, అతన్ని కాపాడుటకై కృపాసత్యములు నియమించుము. ఎవరికి నియమిస్తారండి కృపాసత్యములు? ఆయన సన్నిధిలో నిరంతరము నిలిచి ఉన్న వారికి ఆయన కృపాసత్యములు నియమిస్తాడండి. కృపాసత్యములు మన మధ్య నివసించడం వల్ల ఎవరికి కృపాసత్యములు తోడుగా ఉండి కాపాడతాయండి? ఎవరికండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించి నడుచుకున్న వారికి కృపాసత్యములు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. అవి మనం ఎలా పొందుకోవాలో సామెతలు గ్రంథము 14:22 కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపాసత్యములను నొందుదురు. ఎవరు నొందుతారండి కృపాసత్యములు? ఎవరండి? మేలు కల్పించేవారు.
అంటే మనం ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. అందరి ఎడల ఏం చేయాలండి? మేలు చేయాలి. మేలు కల్పించేవారు కృపాసత్యములు నొందుతారు. కృపాసత్యముల వలన మనకి ఏం కలుగుతుందని వాక్యం సెలవిస్తుందంటే సామెతలు 16:6 అండి. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. చాలండి. కృపాసత్యములు మనలోకి వచ్చినప్పుడు మనలో ఏం జరుగుతుందంటండి? మన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు ఏమవుతాడంటండి? చెడుతనము నుంచి తొలగిపోతాడు. అలాగ చెడుతనం నుంచి తొలగిపోయినప్పుడే ఆ యొక్క మానవత్వపు లక్షణాలు మనలోనికి వస్తాయి. చెడుతనమును తొలగిపోదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ఎలా చేస్తారండి శత్రువులు మిత్రులుగా చేయాలంటే? శత్రువులు సహా మిత్రులుగా ఎలా చేస్తారండి? మనలో ఏం పోవాలి? ఏం పోతే శత్రువులు మిత్రులు అవుతారు? శత్రువులు ఉన్నారా? ఎవరికి లేరా? ఎవరికి లేరండి? నిజంగా లేరా? లేకపోతే మంచిది, ధన్యుణ్ణి. శత్రువులు సహా మిత్రులుగా ఎలా మారతారంటే దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చి మనలో నివసించినప్పుడు మనలో ఉన్న చెడుతనము, ఆ యొక్క వ్యర్థత్వము, ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే నీతిని గూర్చుని పాపము గూర్చుని ఒప్పింపజేస్తుంది. అలా మనము మన యొక్క తప్పులను మనం ఒప్పుకోవడానికి క్రీస్తు యొక్క కృపా సత్యములు మనకి తోడుంటాయండి. అప్పుడే మనము మన తప్పును గ్రహించుకుని అవతల వారిని ప్రేమిస్తాం. అలా ప్రేమించినప్పుడు మన శత్రువులు సహా మిత్రులుగా మారతారు. అలాంటి కృపాసత్యములు మనం పొందుకుని, కృపాసత్యముల వలన మనం ఏం పొందుకున్నామో చూసుకున్నామండి. కానీ ఇప్పుడు కృపాసత్యం వలన దేవునికి ఏం ప్రయోజనమో ఒక 2 మాటలు చూద్దామండి. కీర్తనల గ్రంథము 115:5. నూట 115:1 మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. ఏం కలుగుతుందండి? కృపా సత్యములు మనలో ఉండడం వలన దేవుని నామానికి ఏం కలుగుతుందండి? మహిమ కలుగుతుంది. ఎప్పుడండి దేవుని నామానికి మహిమ కలుగుతుంది? ఎప్పుడండి? మనం ఇష్టానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుందా? ఎప్పుడు కలుగుతుందండి దేవుని నామానికి మహిమగా? ఎప్పుడు కలుగుతుంది? ఆయనకి ఇష్టానుసారంగా మనం బ్రతికినప్పుడు, ఇతరులను మనల్ని చూసి వీరిలాగా బ్రతకాలి, వీళ్ళు ఎవరు నమ్ముకున్నారో, ఏ దేవుని నమ్ముకున్నారని మనల్ని గ్రహించుకుని వారు మన దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన ప్రవర్తన మారాలి. అలా మారినప్పుడే మనం కృపాసత్యములు పొందుకుని దానిని బట్టి ఆయన నామానికే మహిమ కలుగుతుందండి. మరొక మాట చూసుకుందామండి. 138:2 నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే
నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేన్ని బట్టి అండి? కృపా సత్యములను బట్టి ఆయన నామానికి ఏం చెల్లించాలంటండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగండి? నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీ వాక్యం నీవు గొప్ప చేసి ఉన్నావు. అంటే దేన్ని గొప్ప చేశాడండి ఆయన నామానికంటే? దేన్నండి? వాక్యమును. అందుకే మన జీవితంలో ఈ యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనదండి. ఈ వాక్యమే మన జీవితాలను సరిచేయగలదు. ఈ వాక్యమే మన జీవితాలని ఆ యొక్క తండ్రి ఇష్టానుసారంగా మనల్ని మార్చగలదు. అందుకే దీన్ని ఎల్లప్పుడూ మనం మన ఎదుట పెట్టుకుని, మన ఎదుట దీన్ని ఒక కబోర్డ్లోనో లేదంటే పక్కన పడేసేదాన్ని కాకుండా ప్రతి దినము మనం దేవుని వాక్యాన్ని చదవాలండి. అలా చదివినప్పుడే దీని ఉన్న ప్రాముఖ్యత, దీనిలో ఉన్న ఆ శక్తి మనం పొందుకుని ఆ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఎలా నివసించాడో మనం గ్రహించుకుని మనం ఆయన యొక్క విధులను, కట్టడలను, ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు మాత్రమే ఈ వాక్యం యొక్క విలువ మనకి అర్థమవుతుందండి. అలాగా మనం ఏ విధంగా దేవుని నామాన్ని మహింపరచాలి, ఏ విధంగా దేవుని నామాన్ని మనం గణపరచాలి, ఏమని ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, మన వలన ఎలాగా ఆయన నామానికి మహిమ కలుగుతుంది అనే విధంగా మన ప్రవర్తన అంతటిని యందు ఆయనకి అధికారం మనం అప్పగించుకోవాలి. అలా అప్పగించుకున్నప్పుడే మన దేవుని యొక్క సంపూర్ణత మన మధ్య నివసిస్తుంది. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. మరియు గతకాలమందు దేవునికి దూరస్థులము మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. చాలండి. ఏమంటున్నాడండి ఇక్కడ? గత కాలమందు దేవునికి మీరు దూరస్తులు. దూరంగా ఉన్నారండి, దగ్గరగా ఉన్నారండి? మీరు దేవునికి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? దగ్గరగా ఉన్నారండి అందరూ? చెప్పాలండి, మీరు ఎవరు ఏం మాట్లాడట్లేదు. దగ్గరగా ఉన్నారా అంటే దేవుని సంధిలో ఉన్నాం కానీ దగ్గరగా ఉన్నాం కదండి అంటారా? కాదండి. మీ హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి. మనం దగ్గరగా ఉంటే సరిపోదు. మన హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి. మన హృదయం దేవుని దగ్గరగా ఉండాలంటే మన హృదయంలో ఏముండకూడదు? ఏముండకూడదండి? ఏముండకూడదు? చెప్పాలి. ఏముండకూడదు? పాపము, చెడుగు, స్వార్థము, ఇంకా ఏమి తెలీదా మీకు? ఇవి తెలుసా? తెలీదండి. మరి చెప్పరేంటి ఎవరు? ఇంకా ఇంకా ఏముండకూడదండి? అసూయ, ద్వేషము, కలహము, కక్ష, ఇవన్నీ మన హృదయంలో లేనప్పుడే మనం దేవునికి దగ్గరం. ఇక్కడ దూరస్తులని ఎందుకన్నాడంటే, మనం మనుషులుగా ఆయన మందిరానికి, ఆయన యొక్క దేవాలయానికి మనం దగ్గరగా ఉంటాం, కానీ మన హృదయము ఆయనకి దూరంగా ఉంది.
అందుకని ఇక్కడ మీరు గత కాలమందు దేవునికి దూరస్తులు. దేని వలన? మీ దుష్క్రియలు వలన మీరు దూరస్తులు. దుష్క్రియలు కాకుండా ఇంకా మాట చెప్పాడండి. ఏంటండి అది? మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును. విరోధ భావము ఎందులోనండి? మనస్సులో విరోధ భావం ఎప్పుడు ఉంటుందండి? మనస్సులో విరోధ భావం ఎప్పుడు ఉంటుందండి? ఎప్పుడు ఉంటుందండి? దుష్క్రియలు చెప్పాలండి. ఎప్పుడు ఉంటుంది విరోధ భావం? ఏమైతే విరోధం వస్తుందండి మనకి? ఏమైతే? గొడవ అయితే విరోధం వస్తుంది. ఇంకా ఏమైతే? విరోధ భావము, మనస్సులో విరోధ భావము ఏమన్నాడు ఇక్కడ? విరోధ భావము గలవారై ఉండిన మిమ్ముని. అంటే ఇక్కడ ఉన్నవారిలో మనస్సులో విరోధ భావం ఎవరికి లేదంటారా? ఏమండి? మనస్సులో విరోధ భావం లేని వారు ఉన్నారు అక్కడ? చెప్పాలండి. మనస్సులో విరోధ భావము ఉంచుకొనకూడదు. అందుకే దేవుడికి ఏం చేస్తానంటే, కింద చదవండమ్మ. విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమునందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. చాలండి. ఏం చేయాలనుకుంటున్నాడు మనల్ని ఆయన? దేవునికి దూరస్థంగా ఉన్న మనల్ని, దుష్క్రియలు కలిగిన మనల్ని, విరోధ భావం కలిగిన మనల్ని ఆయన సన్నిధిలో ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన శరీరము ద్వారా మరణము వలన ఇప్పుడు మనల్ని సమాధానపరిచెను. దేనివల్లండి? యేసుక్రీస్తు మరణము ద్వారా మనల్ని సమాధానపరిచాడండి. మనం ఇప్పటికీ ఇలాగే ఉంటే మరి ఎప్పుడు మనం ఆయనతో సమాధాన పడతాం? ఇంకా దూరస్థులంగాను దుష్క్రియలను విరోధ భావం గల వారై మనం ఉంటే మరి ఆయన చేసినటువంటి ఆ శిలువ యాగమునకు ఆయన తండ్రి ఇష్టము చొప్పున మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నప్పుడు మనం ఎప్పటికీ మనం ఇలా మారగలం? ఎలాగండి? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను మనం నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనల్ని సమాధానపరిచెను. అందరూ సమాధానంగా ఉన్నారా దేవునితోటి? దేవునితో అందరూ సమాధానంగానే ఉన్నారా? మనుషులతో కాదు, దేవునితో ఉన్నారండి. మనం మనుషులతోనే ఉండడం కష్టం. ఏమండి? మనుషులతోనే సమాధానంగా ఉండడం కష్టం. ఎందుకంటే మనలో ఆ పాతాదాము స్వభావం మనలో ఉండిపోయి మనలో ఉన్న దుష్క్రియలు విరోధ భావము మనల్ని సమాధానం పరచనివ్వవు. అది ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు యేసు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించినప్పుడు మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను మనల్ని తీర్చినప్పుడు మనలో ఆ విరోధ భావాన్ని పోగొట్టుకుని ఆ యొక్క సమానార్థమైన జీవితాన్ని మనం వెతకగలుగుతాం. అప్పుడు మాత్రమే మనం
ఆయనతో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన ముందు మనం నిలబడుటకు అర్హత సంపాదించుకుంటామండి. అలాంటి అర్హత ప్రతి ఒక్కరూ సంపాదించుకుని ఆయన యొక్క చిత్తము చొప్పున, ఆయన యొక్క ఆజ్ఞల చొప్పున, శాసనము చొప్పున నడుచుకుని మనమందరము ఆయన ఎదుట నిందారహితగా నిలబడటానికే ఆయన చేసిన శిలువ యాగమును మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఆయన త్యాగానికి తగినట్టుగా మనం జీవించాలి, మనం సరిచేసుకోవాలి, మనం సరిచేయబడాలి. ఇంకా 23వ వచనం చదవండి అమ్మా. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండుని ఎడల ఇది మీకు కలుగును. చాలండి. ఏం కలుగుతుందండి? మీకు ఏం కలుగుతుందండి? పైన చదవ. పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలి? పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి సువార్త వలన ఏం కలుగుతుందండి? మనకి నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణ నుండి మనం తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఆమెన్. ఈ సువార్త వినుట వలన నిరీక్షణ గలవారై విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఆయన మీ యందు కృపాసత్య సంపూర్ణుడిగా నివసించడం వలన ఇది మనకి కలుగుతుందండి. అందుకు ఆయన మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించాడండి. దీన్ని బట్టి మనం ఆయన శిలువ యాగమును మనం గుర్తించుకుని ఆయన మన మధ్య నివసించడానికి ఎంతగా ఆ యొక్క విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టుకుని మన మధ్యకి వచ్చాడండి. ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ని తానే రిక్తునిగా చేసుకునేను. చదవండమ్మా. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. చాలండి. ఎందుకండి అంతగా ఆయన విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు ఆయన యొక్క రక్తమాంసం ధరించుకుని రిక్తునిగా చేసుకుని ఆయన మన మధ్య మనుషుడిగా ఉండడానికి కారణం ఏంటండి? కారణం ఏంటండి? మనల్ని ఏం చేయడానికండి? పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను ఆయన ముందు నిలబెట్టడానికి ఆయన విడిచిపెట్టకూడని భాగ్యాన్ని సహితం విడిచిపెట్టి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసిస్తున్నాడండి. అందుకని ఆయన త్యాగాన్ని, ఆయన యొక్క శిలువ మరణమును మనం ఎల్లప్పుడూ
గుర్తు చేసుకుంటూ ఆయన మాటకు విధేయత చూపిన వారై, ఎవరండి? మనం చూపగలుగుతున్నామా ఆయన మాటకు విధేయత? విధేయత చూపగలుగుతున్నామండి? ఆయన వాక్యం పట్ల, ఆయన మాటల పట్ల, ఆయన ఆజ్ఞల పట్ల, ఆయన శాసనాల పట్ల మనం విధేయత కలిగి ఉన్నామా? పరీక్షించుకోండి. విధేయత కలిగిన వాడవై తను తాను తగ్గించుకొనెను. మనం తగ్గించుకోగలమండి? అలాగా తగ్గించుకోగలమండి? ఏ విషయంలో అయినా మనం తగ్గించుకోగలమా? తగ్గించుకోలేము. కానీ దేవాతి దేవుడు ఆయన విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు ఆయన సిలువలో తనను తాను తగ్గించుకుని తన ప్రాణమును సహితము మన కొరకు ధారపోసి మనల్ని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను మనం నిలబెట్టుటకు ఆయన చేసిన త్యాగమును బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన ఆశలను అన్నిటినీ మనం ఆ యొక్క వాక్యానుసారమైన రీతిగా మనం నేర్చుకుని మన బ్రతుకులను, మన ప్రవర్తనను, మన ఆలోచనలను, మన తలంపులను అన్నిటినీ సరిచేసుకుంటూ ఆయన సన్నిధిని మనం నిందారహితులుగాను ఆయన ముందు నిలబడాలి. రేపు దేవుని రాకడ సమీపించినప్పుడు మనం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అలా సిద్ధపడగలిగినప్పుడే మనం ఆయన నమ్ముకున్నందుకు ఏమవుతామండి? నమ్ముకున్నందుకు సార్థకం అవుతాం. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నందుకు మనం ఎంత ధన్యులం. దానికి తగినట్టుగా మన జీవితాన్ని మనం మార్చుకుని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆయన నివసిస్తున్నాడు కాబట్టి ఆయన యందు మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండి ఆయన రాకడ పర్యంతము మనం సిద్ధపడలాగన మన హృదయాలు తెచ్చుకుని దేవుడు ఈ మాటలు వినికిడిలో భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ప్రభువా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ మాటలు మీరు మాతో మాట్లాడేందుకు నీ కృతజ్ఞతలు, స్తుతులు ప్రభువా. ఇదిగో నాయన, కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్య నువ్వు ఎలా నివసించావో మేము నేర్చుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన, మాలో ఏమి ఉండాలో, ఏమి తీసివేసుకోవాలో, ఏమిని మేము అనుసరించాలో, వేటిని మేము వెంబడించాలో తండ్రి మా జీవితాల్లో మేము నేర్చుకోవడానికి నీ సహాయం దయచేయండి. ఇదిగో ప్రభువా తండ్రి, విన్న వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపు దయచేయండి ప్రభువా. నీ మాటలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని తండ్రి నీ మాట ప్రకారం జీవించలాగన ప్రతి ఒక్కరి హృదయాలను, మనస్సులను తెరుచుకుని తండ్రి నీ హృదయాల్లో తండ్రి ప్రభువా వారి ముద్రను వేసుకోవడానికి నీ సహాయం దయచేయమని తండ్రి నీ రాకడ పర్యంతము మేము అందరము సిద్ధపడి తండ్రి నేను ఎదుర్కొనుటకు తండ్రి ప్రభు మేము సిద్ధపడలాగన మా జీవితాలను, మా యొక్క పరిస్థితులను, మా యొక్క తండ్రి ప్రభు స్థితిగతులను సరిచేసుకోవడానికి అవకాశం దయచేయమని ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ యందు స్థిరులుగాను, కదలని వారుగాను ఉండడానికి నీ కృప చూపమని నీ ఆత్మచేత ప్రతి ఒక్క బిడ్డని తండ్రి తాకుదల దయచేసి ఈ సహాయము దయచేసి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలను నీవే పొందుకునేలాగన నీ కృపను మాకు తోడుగా ఉంచమని సహాయం దయచేయమని క్రీస్తునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.
ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, గొప్ప దైవమా, ఘనమైన మా రక్షకుడానికి వందనాలు. దేవా, ఈ 31 దినాలు కూడా నీ సన్నిధిలో మేమందరము కూడా నీ సన్నిధిలోని చేరి ఈ 30 దినాల నుండి ఆత్మీయ ఆహారాన్ని ప్రభువా మేమందరము కూడా తీసుకోవడానికి మీరు కృప చూపిస్తున్నారు. ఒక్కొక్క దైవజను నిలువ పెట్టుకుని ఒక్కొక్క విధముగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. స్వామి, నీకు వందనాలు. అలాగే తండ్రి, విన్నటువంటి వాక్యములు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లుగా మరి విశేష జాగ్రత్త కలిగి ప్రతి వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయములో భద్రం చేసుకుని ఆ ప్రకారముగా జీవించడానికి ప్రతి ఒక్కరికి సిద్ధపాటు జీవితాలు దయచేయండి. నీవు సిద్ధపడు, అనేకులను సిద్ధపరచని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. మేము చివరి దినాలకు వచ్చేసాం నాయనా, అంత్య దినాలలో మేమున్నాము దేవా. ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుందో మాకు తెలియదు స్వామి. ఈ భయంకరమైనటువంటి ఈ దినాలలో మాకు కలిగినటువంటి భక్తిని, విశ్వాసమును, మా యథార్థతను, మా మంచితనమును అయ్యా, మా ప్రార్థనా జీవితమును, మా పరిశుద్ధతను అయ్యా, నీకు ఇష్టమైనటువంటి రీతిలో మమ్మల్ని మేము అభివృద్ధి చేసుకుంటూ నీ రాజ్యమునకు ఎదురు చూచువారంగా ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో నీ బిడ్డలు ప్రభు ప్రతి రాత్రి కూడా నీ మందిరంలోనికి వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కొక్కరిపై మీ హస్తాల నుంచి దీవించండి, ఆశీర్వదించండి. ఏ ఆలోచనలతో, ఏ ఆశలతో, ఏ అవసరతలతో నీ మందిరంలో అడుగు పెడుతున్నారో ప్రతి ఒక్కరి యొక్క ఆశలు, అవసరతలు మీ నామములో తీర్చండి అయ్యా. ప్రతి కుటుంబాల పక్షంగా మీరు ఉండండి. ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి బిడ్డలు నీ మందిరంలో కనబడాలి దేవా. కుటుంబాలుగా నిన్ను స్తుతించాలి. ఉపవాస దినాలలో పాలు పంపులు పొందాలి ప్రభు. అట్టి ఆశీర్వాదం నీ బిడ్డలు పట్టుకుని వెళ్ళినట్లుగా నీ కృపను అనుగ్రహించండి. ఇక మా ముందున్నటువంటి ప్రతి రాత్రి జరగబోయేటువంటి ఉపవాస కూడికలన్నీ కూడా అద్భుత రీతిగా జరిగింపచేయండి. రాజానికి స్తోత్రాలు. రాత్రి విదాసులు చెప్పినటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరు వారి హృదయాలలో భద్రపరచుకోవడానికి కృప చూపండి. సమస్త విషయాలు మీ సన్నిధిని తోడుగుంచండి. అలాగే ప్రభువా, దైవజనులు మోజేసయ్య గారు మరి వేరే ప్రాంతానికి నీ వాక్యం చెప్పడానికి వెళ్ళారు. అక్కడ బలమైన పాత్రగా బిడ్డను మీరు వాడుకోండి. వెలుట్లో వచ్చేట్లో మీ కాపుదలిచి నడిపించండి. నీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచండి. మహిమయు, ఘనత, ఈ ప్రభావాలు అన్ని విషయాల్లో మీరే పొందమని బిడ్డలందరూ తిరిగి వారి గృహాలకు వెళుచుంటుండగా ప్రతి ఒక్కొక్కరిపై మీ హస్తాలుంచి దీవించి పంపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహాయ సహవాసం ఎక్కడున్నటువంటి మనకును, అలాగే ఇక మన ముందు జరగబోతున్నటువంటి ఉపవాస కూడికలన్నిటికీ, మన కుటుంబాలకు, మన సంఘానికి, గ్రామానికి, దైవజనుల కుటుంబానికి, వాక్యమును బోధించినటువంటి సేవకుల వారి కుటుంబానికి దేవుని యొక్క కృప, సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరము మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.